మీ ఇంటి బయట, షాప్స్ బయట ఉండే దిష్టిబొమ్మ రాక్షసుడు ఎవరో మీకు తెలుసా? తన పేరే కీర్తిముఖం. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు పార్వతీదేవి పైన కన్నేసి శివుని దగ్గరికి తన దూతైన రాహుని పంపిస్తాడు. ఆ రాహు వచ్చి శివుణ్ణి డిమాండ్ చేస్తాడు పార్వతీదేవిని ఇచ్చేమని. శివుడు ఊరుకుంటాడా? వెంటనే తన మూడో కన్ను తెరిచి ఈ కీర్తిముఖం అనే రాక్షసుడికి జన్మనిచ్చాడు. కీర్తిముఖం అనే రాక్షసుడు రాహుని తినడానికి దగ్గరికి వెళ్తుంటే రాహు భయపడిపోయి శివుడి కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరాడు. అప్పుడు శివుడు బోలాశంకరుడు కదా, వెంటనే దయతలిచి రాహుని క్షమిస్తాడు. మరి కీర్తిముఖం రాక్షసుడికి ఆకలి తీరలేదు. వెంటనే శివుణ్ణి అడుగుతాడు, నన్ను ఏం చేయమంటావు, నా ఆకలి తీరట్లేదు అని. అప్పుడు శివుడు, నీ శరీరాన్ని నువ్వే తిను, నీ ఆకలి తీర్చుకో అని ఆదేశిస్తాడు. ఆ ఆజ్ఞని పాటిస్తూ ఆ కీర్తిముఖం అనే రాక్షసుడు తన శరీరాన్ని తనే తినేస్తాడు. బోలాశంకరుడు కదా, భక్త కన్నప్ప కన్నిస్తేనే కరిగిపోయినాడు. మరి కీర్తిముఖం రాక్షసుడు తన శరీరాన్ని తినేశాడు, చలించిపోయాడు. తర్వాత ఇంకా అప్పటికీ కీర్తిముఖం రాక్షసుడికి తన ఆకలి తీరకపోతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని శివుడిని ప్రశ్నిస్తాడు. శివుడు, నీ భక్తికి మెచ్చాను, నేటి నుండి ఆలయాల బయట, ఇళ్ళ బయట, దుకాణాల బయట దిష్టిబొమ్మ రాక్షసుడిగా ఉండి జనాల దిష్టిని, చెడుని, వాళ్ళలో ఉన్న కల్మషాన్ని నువ్వు ఆరగించేసేయి, నీ ఆకలి తీర్చుకో అని చెప్పేసి దిష్టిబొమ్మ రాక్షసుడైన కీర్తిముఖం రాక్షసుడికి వరాన్ని ప్రసాదించాడు. అందుకే అప్పటి నుండి మనం ఆ కీర్తిముఖం రాక్షసుడి ముఖాన్ని ఇంటి బయట, దుకాణాల బయట దిష్టి పోవడానికి పెట్టుకుంటాం. సో ఇప్పటి నుండి ఎక్కడైనా దిష్టిబొమ్మ రాక్షసుడు కనిపిస్తే ఒక థ్యాంక్స్ చెప్పండి. ఇంతకీ ఆ జలంధరుడు అనే రాక్షసుడు ఎవరు? తనెలా పుట్టాడు? నెక్స్ట్ షార్ట్ రీల్లో చూద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.